నమస్తే. మా పేరు ఏ సురేంద్ర నాయుడు. మేము వంశం పారంపర్య వైద్యులం. ఈ విద్య తాతల ముత్తాతల కాలం నుంచి కూడా మాకు అనువంశంగా సంప్రాప్తమైనది. ఈరోజు విషయానికి వస్తే చాలామంది ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే కిడ్నీ స్టోన్. ఈ కిడ్నీ స్టోను ఏ విధంగా ఏర్పడుతుంది అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. ఈ కిడ్నీ స్టోన్ అనేది వచ్చింది ఫ్లోరింగ్ వాటర్ వల్ల కూడా ఏర్పడుతుంది. మరి కొంతమందిలో అతి తక్కువగా నీళ్లు తాగడం వల్ల కూడా ఏర్పడేటువంటి సమస్య. అతి వేడి వల్ల శరీరం ఉన్న వాళ్ళకు ఇది త్వరగా కూడా ఈ యొక్క కిడ్నీ స్టోన్ ఏర్పడుతూ ఉంటుంది. మరి ఒకే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒకే నీరు తీసుకున్నప్పటికి కూడా అందరికి కూడా కిడ్నీ స్టోన్ రాదు. వీళ్ళు యూరిన్ పాస్ చేయడానికి కూడా చాలా మాటలు పోవాలని ఆపు పెట్టుకునే వాళ్ళల్లో కూడా ఇటువంటి సమస్య ఎక్కువగా ఎదురవుతూ ఉంటుంది. కిడ్నీ స్టోన్ ఏ సైజు ఉన్నా ఎంత సైజు ఉన్నా శాశ్వతంగా పోయే మార్గాన్ని నేను సూచిస్తాను. మీకు మీరుగానే తయారు చేసుకోండి. మీరు తయారు చేసుకోలేకపోతే మా దగ్గర నుంచి కూడా పొందొచ్చు. మీకున్నటువంటి ఆ సమస్య యొక్క రిపోర్ట్స్ మాకు షేర్ చేసి ఏ సైజు ఉన్నాయి, ఎంతకాలం నుంచి ఉండాలి అని మాకు తెలియజేసినట్లయితే నేరుగా వచ్చి మమ్మల్ని కలవడము లేదు పోస్టల్ ద్వారా కూడా తెప్పించుకొని కూడా వాడుకోవచ్చునని తెలియజేస్తూ, దానికి కావాల్సిన పదార్థాలు మనకు మొట్టమొదట ఇక్కడ చూడండి, ఎంపిల చెట్టు, దీన్నే శరపుంక అని పిలువబడుతుంది. ఈ శరపుంక మనము ఈ యొక్క సమూలాన్ని తీసుకొని వచ్చి దంచి కషాయంగా కాసి ప్రతిరోజు కూడా ఖాళీ కడుపుతో ఉదయాన్నే ఒక గ్లాసు, సాయంకాలం అలా సేవిస్తూ వచ్చారంటే 2 పూటల కిడ్నీ స్టోను తగ్గిపోతుంది. మరొకటి ఇక్కడ చూడండి, అరటి దిండు. అరటి చెట్టును తీసేసి లోపల పట్లన్నీ తీసేసామంటే ఈ విధంగా అరటి దిండు వస్తుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీన్ని మిక్సీలో వేసి ఆ రసాన్ని పిండుకొని తాగిన కిడ్నీ స్టోను వెళ్ళిపోతాయి. దీన్నే తాలింపు రూపంలో కూడా చేసుకొని కూడా తినచ్చును. ఇది ఒక విధానం. మరొకటి పాషాణ భేది, దీన్నే కొండపిండి అని అంటాం. ఈ కొండపిండి ఆకును తీసుకొని వచ్చి దాన్ని కూడా కషాయం పెట్టి మనం సేవిస్తూ వచ్చారంటే దానివల్ల కూడా ఈ కిడ్నీ స్టోన్స్ అనేది వెళ్ళిపోతాయి. రణపాల, ఈ యొక్క ఆకులు 5 తీసుకొని 5 మిరియాలు వేసి బాగా నూరి ఆ రసం పిండుకొని సేవిస్తూ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ రణపాల ఆకులతో కూడా మీకు కిడ్నీ స్టోన్ అనేది వెళ్ళిపోతుంది. మరొకటి ఉలవలండి. మన ఇంట్లో ఉపయోగించుకున్నటువంటి ఉలవను కూడా తీసుకొని వచ్చి దాన్ని బాగా ఉడికించి ఆ రసాన్ని ప్రతిరోజు కూడా తాగుతూ వచ్చారంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క కిడ్నీ స్టోన్స్ అనేది తగ్గుతూ వస్తాయి. మరొకటి పల్లేరికాయలు, దీన్నే గోషేరా అని అంటాం. ఈ గోషేరాను కూడా మనము ఈ పసుపు పూలు ఉంటాయి, తీగ జాతికి సంబంధించింది, ముళ్ళులు ఉంటాయి. ఈ యొక్క పల్లేరిని తీసుకొని వచ్చి మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని ఎండించుకొని కూడా మనం వాడుకోవచ్చు. స్టాక్ పెట్టుకోవాలనుకుంటే దాన్ని పొడి కొట్టి ఆ పొడిని వేసుకొని మనం కషాయ రూపంలో కాసి ప్రతిరోజు కూడా దాన్ని సేవిస్తూ వచ్చారంటే ఖచ్చితంగా మీకున్నటువంటి కిడ్నీ స్టోన్ వెళ్ళిపోతాయి. ఇది ఎంతకాలం వాడాలా అనేది కూడా వారి వారి శరీర తత్వాన్ని బట్టి, సైజును బట్టి 15 రోజులు 10 రోజులు వాడుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క స్టోన్ వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా కాదండి, మాకు చాలా కాలం ఉంది, మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంది, మేము హాస్పిటల్కి వెళుతున్నాము, అక్కడ మాకు ఈ ఆపరేషన్ చేసుకొని వచ్చాం, 3 మాటలు అయింది, 2 మాటలు అయింది, అయినా కూడా మాకు మళ్ళీ మళ్ళీ కిడ్నీ స్టోన్ వల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం అన్నటువంటి వాళ్ళకు ప్రకృతి వైద్యాన్ని మీకు నేను ఆల్రెడీ తెలియజేశాను. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనం ఇంట్లో చేసుకొని స్టాక్ పెట్టుకొని తయారు చేసుకునే మందును కూడా మీకు నేను తయారు చేసే విధానం చెప్తాను. చక్కగా మీరు తెలుసుకొని మీకు మీరుగా కూడా తయారు చేసుకునేదానికి ప్రయత్నించండి. ఇక్కడ చూడండి, దీన్నే పెట్లుప్పు, సూరప్పు, సూర్యకారము అనబడే ఈ యొక్క తెల్లటి దీన్ని తీసుకోండి. ఒక 50 గ్రాములు మెత్తగా నున్నగా పొడి కొట్టుకోండి. మరి ఇంకొకటి మెయిన్ స్టోన్, ఇక్కడ చూడండి, దీన్నే చాపరాళ్ళు అంటారు. ఇక్కడ ఉన్నటువంటి చాపరాళ్ళు, వీటిని కూడా ఒక 50 గ్రాములు తీసుకోండి.
మెత్తగా పొడిగొట్టండి, నూరుకోండి. ఇక్కడ చూడండి, దీన్ని వెలికారము అంటాం. ఈ బంగారు ఆక్షేర్లు కూడా దీన్ని వాడుతూ ఉంటారు. ఈ వెలిగారాన్ని తీసుకొని వచ్చి మెత్తగా పొడిగొట్టి ఒక 50 గ్రాములు తీసుకోండి. మరొకటి ఇక్కడ చూడండి, యావాచారము అంటాం దీన్ని. ఇది ఒక 50 గ్రాముల ముక్కను తీసుకోండి, ఉన్నగా పొడిగొట్టుకోండి. దీన్ని కూడా ఒక పక్కకు పెట్టుకోండి. మరొకటి ఇక్కడ చూడండి, పట్టిక. దీన్ని ఆలం అని కూడా అంటాం. ఈ ఆలాన్ని తెచ్చుకొని పొడిగొట్టుకోండి. 50 గ్రాముల ముక్కను భద్రంగా పక్కకు పెట్టండి. లాస్ట్ చివరిగా అజిలి ఉద్దు. ఈ అజిలి ఉద్దుని తీసుకొని వచ్చి 50 గ్రాములు పొడిగొట్టుకోండి. దీన్ని గోసీర కషాయం కానీ అరటి దిండు కషాయంలో కానీ ఒక రోజంతా బాగా నానబెట్టి దాన్ని బాగా నూరి బిల్లగట్టి ఒక ప్రమిదిలో ఉంచి పుటం వేసుకోండి. పుటం వేసుకున్న తర్వాత తెల్లటి భస్మం తయారవుతుంది. ఈ తెల్లటి భస్మమును తీసుకొని కొబ్బరి నీళ్ళు, లేత కొబ్బరి నీళ్ళలో కానీ, లేదు మజ్జిగలో కానీ, లేదు మామూలుగా మీరు ఇక్కడ చూపించినటువంటి అరటి దిండు రసంలో కానీ, లేదు గోసీర కషాయంలో కానీ, ఇటువంటి ఇప్పుడు నేను ముందు తెలియజేసినటువంటి కషాయాలలో కూడా దీన్ని 3 నుంచి 5 గ్రాములు మోతాదుగా వేసుకొని కలతిప్పి ఖాళీ కడుపుతోనే తాగండి. తాగిన తర్వాత 1 అవర్ వరకు కూడా ఎటువంటి పానీయాలు కానీ ఆహారం కానీ తీసుకోకండి. ఇలా ప్రతిరోజు క్రమం తప్పకుండా మీరు ఆచరించినట్లయితే 1 mm నుంచి కనీసం అన్న 35 mm 40 mm స్టోన్స్ కూడా ఖచ్చితంగా కరిగిపోతాయండి. మళ్ళీ తిరిగి రావు. ఇంకోటి ఏంటంటే, తిరిగి రాకూడదు అనుకున్న వాళ్ళు కొన్ని ఆచారణలు, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉలవ రసమును, ఈ అరటి దిండు రసాన్ని కానీ, ఇలాంటివి వారానికి ఒక్క రోజైనా లేదా 15 రోజులకు ఒక్కసారి ఆహార నియమంగానే పాటిస్తూ వచ్చారంటే లైఫ్లో మళ్ళీ మీకు ఇటువంటి కిడ్నీ స్టోన్ నుంచి బారిన పడకుండా మన శరీరాన్ని మనం రక్షించుకోవచ్చును. ఇటువంటి కానుకను మా పూర్వీకులు ఇచ్చినటువంటిది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మీకు మీరుగానే తయారు చేసుకోండి. మీరు తయారు చేసుకోలేకపోతే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించండి. ఖచ్చితంగా దానికి పరిష్కార మార్గంగా మేము ఇవ్వగలుగుతాం. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.